కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటుందని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను గూట్ల తిరుపతి ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ తెలంగాణ ప్రజలందరికీ మొన్ననే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందన చేస్తూ ఉన్నాను. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 138 సంవత్సరాల దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ కండువా భుజాన ఉంటే ఒక తోడు ఉంటుంది, కేవలం కండువనే తోడు ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి ఎంత తోడుగా ఉంటుందో మొన్ననే మనం చూసినాం. ప్రజలందరూ మొన్న ఎలక్షన్లో జరగబోయిన రిజల్ట్ను మనం చూసినాం. 10 సంవత్సరాల నిరంకుశ పాలనను బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రు ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కుటుంబ సభ్యులందరూ కూడా. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అయితేనే పేదలకు అండగా ఉంటుంది, ఇందిరమ్మ రాజ్యం అయితేనే బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటుంది అని కేవలం ఇందిరమ్మ రాజ్యంతోనే సమానం ఈ నిరంకుశ పాలనలో, ఈ బీఆర్ఎస్ పాలనలో, ఈ బీజేపీ పాలనలో మనము నెగ్గలేమనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మొన్ననే 53,000 మెజార్టీతోని ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్తన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 53,000 మెజార్టీతో గెలిపించిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాళ్ళకు కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రతి పేదవాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, పెన్షన్ వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బీసీలకు, అగ్రవర్ణాలందరికీ కూడా మేలు జరుగుతుందని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై జై. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ చాలా పెద్ద పండుగ. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ విధంగా ఈరోజు అభయహస్తం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, రైతులకి, వృద్ధులకి అందరికీ భరోసా కల్పించే విధంగా ఈరోజు అభయహస్తం ద్వారా ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను అందించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం, ఈరోజు ముఖ్యంగా మనం భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ గండ్ర సత్తన్న గారు మొదటిసారిగా చిట్యాల మండలానికి వచ్చే సందర్భంగా ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సుస్వాగతం తెలియజేస్తున్నాం.